నూరుకట్ల పిశాచం కథలు. రాజుగారి యాచన. ఒకానొకప్పుడు విదేహ దేశాన్ని విరూపుడనే రాజు పరిపాలించేవాడు. జనం మేలుకోరి ఆయన ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టాడు. కానీ రాజ్యంలో పేదరికం తొలగిపోవటం లేదు. ధనికులు నానాటికి ధనికులు అవుతుంటే పేదల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విరూపుడు ఒక రోజున మంత్రులందర్నీ సమావేశపరిచి, దేశంలో ఒక్కరు కూడా పేదరికంతో బాధపడకూడదు. డబ్బు కొందరి వద్ద మరీ ఎక్కువగానో కొందరి వద్ద మరీ తక్కువగానో ఉండకూడదు. ఇందుకు నేనేం చేయాలో చెప్పండి అని అడిగాడు. అప్పుడు మంత్రులందరిలోకి వృద్ధుడైన జ్ఞానసిద్ధి, ప్రభు, ఎక్కడైనా సరే సామాన్య ప్రజల్లో కొందరు మరీ అమాయకులుంటారు. వారికి మనం ఎన్ని సదుపాయాలు చేసినా సరిగా ఉపయోగించుకోకుండా తాము కూడా కలిగిన వారికే సాయపడుతుంటారు. అందువల్ల మీ కోరిక సాధ్యపడదు అన్నాడు రాజుతో. ఈ మాటలకు విరూపుడు బాగా నొచ్చుకున్నాడు. ఇంతమంది మంత్రులున్నారు, ఉన్నవారి వద్ద ఎక్కువైన డబ్బు తీసుకుని లేనివారికి పంచిపెట్టే మార్గం ఒక్కటైనా సూచించలేరా? కొంచెం కోపంగానూ బాధగానూ అడిగాడు. జ్ఞానసిద్ధి ముఖం గంభీరంగా మారింది. ఆయన నెమ్మదిగా, దానికే ముందు ప్రభు, ఒక మనిషి వద్ద ఇంతకు మించి డబ్బుండరాదు. ఉంటే కనుక ఆ అదనపు డబ్బుని ప్రభుత్వమే తీసేసుకుంటుంది అని మనం ఒక శాసనం చేయవచ్చు. అలా తీసుకున్న డబ్బును మనం పేదవారికి అందజేసే ఏర్పాటు చెయ్యవచ్చు. ఎటొచ్చి అందువల్ల దుష్పరిణామాలు కలగవచ్చు అన్నాడు. పేదవాళ్లకు ధనసాయం చేయటం వల్ల పౌరులకు మేలు జరగాలి గాని దుష్పరిణామాలుంటాయని మీరనడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు విరూపుడు. దీనికి జ్ఞానసిద్ధి నవ్వి, ఇందులో ఆశ్చర్యపడాల్సిందేముంది ప్రభు, సమర్థుడైన వ్యక్తికి ఇంకా ఇంకా సంపాదించాలని ఉంటుంది. అందుకని ఎక్కువగా శ్రమ పడతాడు. అలా దేశంలో ఉత్పాదన పెరుగుతుంది. ఒక మనిషి వద్ద ఇంతకు మించి డబ్బు ఉండరాదని శాసనం చేస్తే సమర్థుడికి సంపాదన పట్ల ఆసక్తి తగ్గుతుంది. శ్రమ తగ్గించి తన ఆదాయం తగ్గించుకుంటాడు. అందువల్ల సమర్థుడి శక్తి సామర్థ్యాలు దేశానికి పూర్తిగా ఉపయోగపడకుండా పోతాయి. అలాగే పేదవాడికి ఊరికే డబ్బిస్తే అతడిలో సోమరితనం ప్రబలిపోతుంది. కాబట్టి దేశంలో అంతా సరిసమానంగా ఉండాలంటే మీరు చెప్పిన ఉపాయం దుష్పరిణామాలకు దారితీస్తుంది అన్నాడు. జ్ఞానసిద్ధి చెప్పింది నిజమేనని గ్రహించిన విరూపుడికి ఎంతో నిరుత్సాహం కలిగింది. రాజనీతితో తాను అనుకున్నది సాధించలేనని తెలిసాక ఆయన రాజ్యాన్ని తన కుమారుడైన స్వరూపుడికి అప్పగించాడు. తను తపస్సు చేయటానికి దగ్గర్లోనే అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో శ్రవణకుడనే ముని ఆశ్రమం ఉంది. విరూపుడు ఆయన్ని కలుసుకుని తనకి తపోదీక్ష ఇప్పించమని కోరాడు. ముందు నాకిది చెప్పు, ప్రజల్ని పాలించవలసిన నీవు రాజ్యాన్ని వదిలి ఇలా అడవికి వచ్చి తపస్సు చేయాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాడు ముని. నా రాజ్యంలో ధనికులు పేదలు అన్న తేడా లేకుండా పౌరులందరూ సరిసమానులుగా ఉండాలని నా కోరిక. అందుకు మానవ ప్రయత్నం సరిపోదని తెలిసి దేవుణ్ణి వరం అడగడానికి తపస్సు చేయాలనుకుంటున్నాను అని విరూపుడు శ్రవణుడికి చెప్పాడు. ఈ మాటలకు శ్రవణకుడు విరూపుడి వంక అదోలా చూశాడు. రాజా, ఈ సృష్టి విచిత్రమైనది. ఈ సృష్టిలో హెచ్చుతగ్గులు తప్పనిసరి. మన భూమి మీద శతకోటి జీవరాశులున్నాయి. అన్నింటా హెచ్చుతగ్గులున్నాయి. సమస్త జీవజాలంలోనూ ఉత్కృష్టమైనది మానవ జన్మ. అయితే మనుషుల్లోనూ హెచ్చుతగ్గులున్నాయంటే అందుకు కారణం అందరిలోనూ మంచితనం, తెలివితేటలు సరిసమంగా లేకపోవటం. కాబట్టి నీవు నీ దేశ పౌరుల్లో హెచ్చుతగ్గుల గురించి కలత చెందకు. దేశంలో కొందరు పేదలుగా ఉంటే ఉండని, వారిని ధనవంతుల్ని చేయటం నీ బాధ్యత కాదు. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ సమకూర్చు. పేదరికం కారణంగా ఆకలి చావులు లేకుండా చూడు. నీవు నీ బాధ్యతను సక్రమంగా నిర్వహించినట్లే అన్నాడు. ఈ సూచనకు విరూపుడు సంతృప్తి చెందలేదు. ఋషివర్య, తమరు చెప్పింది కొంతవరకు బాగానే ఉంది. మంచితనం, తెలివితేటలు మాత్రం మనుషులందరిలోనూ ఎందుకు సమంగా ఉండవు? సర్వసమర్థుడైన భగవంతుడు మనుషులందరినీ సమంగా ఎందుకు తయారు చేయలేదు? ఈ విషయం ఆ దేవుణ్ణే అడిగి తెలుసుకునేందుకు కూడా నేను తపస్సు చేయాలనుకుంటున్నాను అన్నాడు విరూపుడు. రాజు ఉద్దేశ్యం మంచిదని గ్రహించిన శ్రవణకుడు
చాలా సంతోషించి ఆయన్ని మెచ్చుకున్నాడు. అయితే ఆయన విరూపుడికి తపోదీక్ష ఇవ్వడానికి మాత్రం ఒప్పుకోలేదు. ఏ తపస్సు అవసరం లేకుండానే నేను నీకు సాయపడగలను, కానీ ఒక్క విషయం నువ్వు తెలుసుకోవాలి. భగవంతుడు మనిషికి ఆలోచించగల మెదడు, మాట్లాడగల శక్తి ఇచ్చాడు. మనిషి వాటిని ఉపయోగించి తనకు కావలసిన సదుపాయాలు చేసుకోవాలి. పుట్టుకతోనే చేపపిల్ల ఈదగలుగుతుంది, పక్షి పిల్ల ఎగరగలుగుతుంది, లేగదూడ నడవగలుగుతుంది. కానీ మనిషి ప్రతిదీ నేర్చుకోవాలి. అయితే తన పరిసరాలను తెలివిగా అర్థం చేసుకుంటే మనిషి పక్షిలా ఎగురుతాడు, చేపలా ఈదుతాడు, భూమి మీద గాలి కంటే వేగంగా ప్రయాణిస్తాడు. తన పక్కవాడు తనకంటే గొప్పవాడైతే అది చూసి తను ఆ రహస్యం తెలుసుకోవాలి తప్ప మనిషి దేనికి దేవుడి మీద ఆధారపడకూడదు. మనుషులందరూ ఒకే విధంగా ఉంటే ఈ సృష్టిలో కళలుండవు, జ్ఞానముండదు. మనుషులు రకరకాలుగా ఉండడం వల్లనే ఈ సృష్టి ఇంత రసవత్తరంగా ఉంది. కాబట్టి తపస్సు చేసి మనుషులందర్నీ ఒకే రకంగా మార్చాలనుకోవటం నీ తెలివి తక్కువ అన్నాడు శ్రవణకుడు. విరూపుడు మునికి నమస్కరించి సృష్టి రహస్యం క్లుప్తంగా చెప్పి నా కళ్ళు తెరిపించారు. ఇక నేను తపస్సు చేయనవసరం లేకుండా మీరు నాకు ఏ విధంగా సహాయపడగలరో చెప్పండి అన్నాడు. వెంటనే నువ్వు నీ రాజ్యానికి బయలుదేరి వెళ్ళు. సన్యాసి వేషంలో భిక్షాటన చేసి జీవించు. ఎవరైతే నిన్ను ఆదరించి మాట్లాడి అన్నం పెడతారో వాళ్ల వద్దకు రెండోసారి వెళ్లకు. ఎవరైతే నిన్ను తిడతారో వాళ్ల వద్దకు మళ్ళీ మళ్ళీ వెడుతూ ఉండు. ఇలా ఓ ఏడాది పాటు నీ రాజ్యంలో తిరుగు. తర్వాత నా దగ్గరకొచ్చి ఏం జరిగిందో చెప్పు అన్నాడు శ్రవణకుడు. ఇందువల్ల నా ప్రజలకు ప్రయోజనమేమిటి అన్నాడు విరూపుడు. ఏడాది తర్వాత నా దగ్గరకు వచ్చినప్పుడు అన్నీ వివరంగా చెబుతాను అన్నాడు శ్రవణకుడు. అయితే నా రూపం మారేలా వరం ఇవ్వండి. నా రాజ్యంలో ఏడాది పాటు తిరిగానంటే మారువేషంలోనైనా సరే ఏదో ఒక రోజున కొందరు నన్ను గుర్తించే ప్రమాదముంది అన్నాడు విరూపుడు. తథాస్తు అన్నాడు శ్రవణకుడు. అంతే, విరూపుడికిప్పుడు కొత్త రూపం వచ్చింది. ఆయన ఆ రూపంలో విదేహరాజ్యంలో అడుగుపెట్టి భిక్షాటన ప్రారంభించాడు. ముందు ఆయన ఓ నగరంలో డబ్బున్న భాగ్యవంతుడి ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అన్నాడు. అప్పుడు భాగ్యవంతుడు స్వయంగా వచ్చి విరూపుణ్ణి నానా తిట్లు తిట్టి పొమ్మన్నాడు. అయ్యా, నీకు బోలెడ్ డబ్బుంది, ఒక్క పూట నాకు తిండి పెడితే నీ ఆస్తి తరిగిపోతుందా అని అడిగాడు విరూపుడు. నేను సంపాదించేది నీ వంటి సోమరిపోతు వెధవులకి తిండి పెట్టాలని కాదు, వెళ్ళు వెళ్ళు అన్నాడా భాగ్యవంతుడు చిరాగ్గా. అలా విరూపుడు చాలా ఇళ్ళు తిరిగాడు. అందరూ ఉన్నవాళ్లే. కొందరు తిట్టి పొమ్మన్నారు, కొందరు లేదు పొమ్మన్నారు. ఆ అవమానం భరించలేని విరూపుడు బిచ్చగాడి జీవితం దుర్భరమైనది అనుకున్నాడు. ఆ పూటకు తనకిక తిండి దొరకదని ఆయన అనుకుంటున్న తరుణంలో పేదవాడిలా కనిపించిన ఒకడు ఆయన పరిస్థితిని చూసి జాలిపడి భోజనానికి తనింటికి రమ్మని ఆహ్వానించాడు. నువ్వు చూస్తే పేదవాడివిలా ఉన్నావు. నేను నీకు భారం కావటం నాకిష్టం లేదు. నేను నీ ఇంటికి రాను అన్నాడు విరూపుడు. అయ్యా, నేను పేదవాడినే కావచ్చు, కానీ ఉన్నంతలో ఇతరులతో పంచుకోవటంలోనే నాకెంతో ఆనందం ఉంది. రోజుకొక్కరికైనా ఆతిథ్యమిచ్చి ఆదరించాలనేది మా ఇంటి నియమం. అతిథి కోసం వెతుకుతూ చాలాసేపటి నుంచి నిన్ను గమనిస్తున్నాను. ఎందరో నిన్ను చీత్కరించి పొమ్మనటం చూశాను. ఇంకా ఎందరి చీత్కారాలు చవి చూస్తావు? మారు మాట్లాడక మా ఇంటికి రా. నీ క్షుద్బాధ తీర్చుకుని నాకు మా ఇంట్లో వాళ్ళకి సంతృప్తి కలిగించు అన్నాడు పేదవాడు. విరూపుడు పేదవాడితో వెళ్ళాడు. పేదవాడి ఇల్లు కూడా పేదగానే ఉంది. కానీ ఇంటిల్లిపాది ఆయన్ను ఇంట్లో మనిషిలా ఆదరించి భోజనం పెట్టారు. విరూపుడికి ఎంతో ఆనందం కలిగింది. మర్నాడు భిక్షాటనకి బయలుదేరిన విరూపుడు ఈసారి ముందుగా ఒక్కొక్క పేదవాడి ఇంటికి వెళ్ళాడు. ఈసారి పేదవాళ్లంతా ఆయన్ను తిట్టి పొమ్మన్నారు. చివరికి ఒక ధనికుడు విరూపుణ్ణి ఆదరించి భోజనం పెట్టాడు. విరూపుడు ఆయనతో, నీవు సమర్థుడివి, నీ సంపాదనని నా వంటి సోమరులకు తిండి పెట్టి వృధా చేయటం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. అయ్యా, ప్రపంచ సుఖాల పట్ల విరక్తి చెంది సన్యాసి అయిన నిన్ను సోమరి అనలేను. నా అదృష్టవశాత్తు భగవంతుడు నా అవసరానికి మించిన సంపాదన ఇచ్చాడు. వ్యాపారంలో
నేను మట్టి ముట్టుకుంటే బంగారం అవుతోంది. ఆ సంపదను నీ వంటి వారితో పంచుకోవటం వల్ల అది ఏమాత్రం తరిగిపోదు అన్నాడు ధనికుడు. విరూపుడు ధనికుణ్ణి ఆశీర్వదించి బయటకు వచ్చాడు. అలా ఏడాది గడిచింది. ఈ ఏడాది కాలంలోనూ విరూపుడు తిన్నవారింట తినకుండా భోంచేశాడు. ఆయనకు భోజనం పెట్టిన వారిలో బొత్తిగా డబ్బు లేనివారు, మధ్యతరగతి వారు, గొప్పవారు ఉన్నారు. తిట్టిన వారిలోనూ అలాంటివారే ఉన్నారు. తిట్టిన వారి ఇంటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళినప్పుడు వారిలో కొందరు జాలిపడి విరూపుడికి భోజనం పెట్టారు. వారిలో కొందరు మళ్ళీ మళ్ళీ తిట్టారు. ఏడాది పూర్తయ్యాక విరూపుడు అడవికి వెళ్ళి శ్రవణకముని కలుసుకున్నాడు. శ్రవణకుడు జరిగిందంతా విని, నీవు నీ ప్రజల కోసం తపస్సు చేయటం కంటే బిచ్చమెత్తడమే గొప్ప విశేషం. జన్మతః మహారాజువైనా బిచ్చమెత్తడానికి సంకోచించని నీవు సామాన్యుడివి కావు, అవతార పురుషుడివి అని మెచ్చుకున్నాడు. విరూపుడు ఈ పొగడ్తలకు సంతోషించక, స్వామి, ఇప్పటికైనా ఏ తపస్సు చేయకుండా నా ప్రజలకు నేనెలా సాయపడగలనో చెప్పండి అన్నాడు. నీ కార్యదీక్ష మెచ్చుకోదగ్గది. నీ వంటి సాధుజనుల్ని ఎవరైతే నిందావాక్యాలతో తూలనాడతారో ఆ మేరకు వారి అదృష్టం తరిగిపోతుంది. అలా తరిగిపోయిన వారి అదృష్టం ఎవరైతే నిన్ను ఆదరించి భోజనం పెడతారో వారిని చేరుతుంది. ఈ విధంగా నువ్వు ప్రజల్ని కొంతవరకు సరిసమానుల్ని చేయవచ్చు అన్నాడు. విరూపుడు కాసేపు ఆలోచించి, అందువల్ల ఏమి లాభం? నన్ను ఆదరించిన వారిలోనూ తిట్టిన వారిలోనూ కూడా ధనికులు పేదలు ఉన్నారు. దీన్ని బట్టి మంచితనానికి గాని దానగుణానికి గాని సంపదతో నిమిత్తం లేదని తెలుస్తోంది. అంటే నా ప్రజలు ఎన్నటికీ సరిసమానులు కాలేరు. ఎటొచ్చి సాధుజనులను నిందించడం వల్ల ఆదరించడం వల్ల కలిగే పరిణామాలు తెలుసుకుంటే వారిలో మంచితనం పెరుగుతుందేమో అన్నాడు. శ్రవణకుడు తల అడ్డంగా ఊపి, ఆ పరిణామాలు తెలియటం వల్ల దొంగ సాధువులు సోమరులు పెరిగిపోయే అవకాశం ఎక్కువ. కాబట్టి నీవు ఈ రహస్యాన్ని ప్రజలకు తెలియనివ్వడం మంచిది కాదు. ప్రజాక్షేమం కోసం బిచ్చగాడిగా కూడా మారగల ఉత్తముడైన రాజువి నువ్వు. నీ వంటి వాడు అరణ్యంలో తపస్సు చేయటం వల్ల ప్రయోజనం ఉండదు. నీవు నీ రాజ్యానికి తిరిగి వెళ్ళి నీ కుమారుడికి తగిన సలహాలనిస్తూ అక్కడే ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది అంటూ విరూపుడికి మునుపటి రూపాన్నిచ్చి పంపివేశాడు. వినయశీలుడి కథ పూర్తి కాగానే సాధువుల్ని తిడితే ఆ తిట్లు తిట్టిన వారికే శాపాలవుతాయి. కానీ నా వినోదార్థం నా చేత హింసించబడే యువకుల తిట్లు మాత్రం నాకే శాపాలవుతాయి. ప్రజల కోసం బిచ్చమెత్తడానికి కూడా సిద్ధపడిన విరూపుణ్ణి ఆదర్శంగా తీసుకొని నేను నా పద్ధతి మార్చుకునే ప్రయత్నం చెయ్యాలి అని మనసులో మదనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మన్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథతో మరొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు.